ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి, వారికి జోహార్లు అర్పిస్తూ, అలాగే దివ్యాంగుల అంతర్జాతీయ దినోత్సవం దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి దివ్యాంగులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధానంగా గత ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలు ఇచ్చి అన్ని వర్గాలని మోసం చేసినట్టుగానే ఉద్యోగులను సైతం చాలా సందర్భాల్లో చెప్పాం. ఉద్యోగులను, ఉపాధ్యాయుల్ని సైతం తీవ్రంగా మోసం చేసిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎన్నికల సందర్భంగా ఉద్యోగులందరూ కూడా అనేక విషయాల మీద రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చినప్పటికి కూడా ఏ ఒక్క హామీ కూడా ఈ సంవత్సర కాలంగా 7వ తారీఖు వస్తే సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంగా ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి ఏ ఒక్క ముందడుగు కూడా పడలేదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. 317 జీవో, గతంలో మా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, వాటిని సవరించాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అనేక రోజులుగా అడుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలో వస్తే 48 గంటల్లో 317 జీవోను సవరిస్తాం, దానివల్ల నష్టపోయినటువంటి కొంతమందికి మేము న్యాయం చేస్తామని చెప్పి వారు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చినాక అన్ని క్యాబినెట్ సబ్ కమిటీలాగే దీని మీద కూడా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు. క్యాబినెట్ సబ్ కమిటీ గత 6 నెలలుగా అనేక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నుంచి, అనేక ప్రజాప్రతినిధుల నుంచి కూడా సమాచారం సేకరించింది. కానీ చివరికి 6 నెలల తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు చందంగా అసలు 317 జీవోకు సంబంధం లేనటువంటి అంశాలని జీవోలు ఇచ్చారు. 243, 44, 45 ఈ 3 జీవోలు ఇచ్చినప్పటికి కూడా అసలు 317 జీవోలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుకున్నది ఏంది? స్థానికతకు సంబంధించి. ఎందుకంటే ఆ రోజు స్థానికతకు సంబంధించి జూనియర్లు కొంతమంది ఉద్యోగులు సరైనటువంటి వేకెన్సీలు లేని కారణంగా ఇతర ప్రాంతాలకు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ స్థానికత ఉన్నటువంటి జిల్లాలో మార్చడానికి ఉద్యోగులందరూ కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నారు. కానీ ఇందులో స్థానికత అంశం అనేటువంటిది ఏ ఒక్కటి కూడా పరిష్కరించలేకుండా కేవలం స్పోర్ట్స్ బదిలీలు, లేకుంటే మెడికల్ బదిలీలు అని చెప్పి జీవోలు ఇచ్చారు. అసలు బదిలీలకు 317 జీవోకి ఏం సంబంధం లేదు. ఈ 317 జీవోలో ఉన్నటువంటి స్థానికత సమస్యకు సంబంధించి ఎక్కడైతే స్థానికత ఉన్నటువంటి ఉద్యోగులు ఇతర ప్రాంతాలకు పోయినరో వాళ్ళందరినీ కూడా ఆయా స్థానికత జిల్లాలో సర్దుబాటు చేయాలని ఉద్యోగులు కోరుతున్నటువంటి విషయాన్ని పూర్తిగా విస్మరించారు. ఇచ్చిన జీవోలలో కూడా ఏం చెప్పారంటే కేవలం వేకెన్సీ ఉంటే మాత్రమే అమలు చేయాలి అనేటువంటి పద్ధతిలో ఇవాళ చెప్పడం అనేటువంటిది ఇది నిజంగా ఉద్యోగుల్ని మోసం చేయడం, దగా చేయడం. ఇవాళ అన్ని ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాడినాయి దీని మీద. ఈ 317 అనేటువంటిది మరి మీరు 48 గంటల్లో మరి దీన్ని చేస్తామన్నారు, కానీ కేవలం అది బదిలీలకు, కొన్ని బదిలీలకు మాత్రమే మరి చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని చెప్పినారు. కేవలం గత ప్రభుత్వం కూడా బదిలీలను చాలా సందర్భాలు 2015లో బదిలీలు చేసింది, అంతకుముందు కూడా బదిలీలు చేసింది. ఈ 13 జిల్లాల్లో, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అంతకుముందు బదిలీలు జరిగినాయి. కానీ రూరల్ ప్రాంతాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ, విద్యాలయాలు కానీ సరైనటువంటి స్టాఫ్ లేకపోవడం వల్ల రూరల్ ప్రాంతంలో సరైనటువంటి విద్య ప్రజలకు అందించలేమని ఈ 13 జిల్లాలో బదిలీలు ఆపితే కేవలం ఆ బదిలీలకు సంబంధించినటువంటి జీవో మాత్రం ఇచ్చారు తప్ప 317 అనేటువంటిది స్థానిక అంశం అనేటువంటి ప్రస్తావన లేదు. కాబట్టి ఈ జీవోకు సంబంధించినటువంటి ఇలా ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నట్టు 10 రోజులుగా ఆ 317కు సంబంధించినటువంటి బాధితులందరూ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ, సచివాలయంలో చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కనీసం మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి,
ఎవరిని అడగకుండా జీవో తెచ్చిరని స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులే మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆ 317కు సంబంధించినటువంటి బాధితుల సంఘాలతోని అట్లాగే వివిధ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతోని మరి వెంటనే మరి దీనికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రెండవది ఇలా ప్రధానంగా ఇంకొకటి కూడా ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వెంకటేశం నియామకం అయిన తర్వాత మహేందర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇలా పత్రికల్లో వచ్చింది. ఒకవైపేమో ప్రభుత్వం 6,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటా ఉన్నది. కేవలం 12,403 మాత్రమే నింపినని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చాలా స్పష్టంగా చెప్పింది. ఈ 50,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లే అనేటువంటి విషయాన్ని మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. 2,00,000 ఉద్యోగాలు నింపుతామని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2,00,000 ఉద్యోగాలు నింపడంలో ఈ సంవత్సర కాలంలో ఫెయిల్యూర్ అయింది. రెండవది జాబ్ క్యాలెండర్ ప్రకటించింది, కానీ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఏ అంశాలు కూడా సరైనటువంటి రీతిలో లేవనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఉద్యోగులకు సంబంధించిన అన్ని ఒక్కటి కాదు, ఇలా 5 డిఏలు 5 కరువు భత్యాలు రావాల్సి ఉంటే కేవలం 1 కరువు భత్యం మాత్రమే, అది కూడా గత ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవ్ చేసినటువంటిది మీరు చూస్తున్నారు. రైతు బంధు కానీ డిఏ కానీ అప్పుడే ఇవ్వాలని చెప్పి ఎన్నికల కమిషన్కు రాస్తే ఎన్నికల కమిషన్ రైతు బంధుది అనుమతించింది. ఉద్యోగుల డిఏకి సంబంధించి మాత్రం ఎన్నికలు అయిపోయినాక ఇమ్మని చెప్పింది. అది మాత్రమే మొన్న 1 కరువు భత్యం విడుదల చేసినారు. ఇప్పటికీ ఇంకా 4 కరువు భత్యాలు విడుదల చేయాలి. ప్రభుత్వం మొన్న రేవంత్ రెడ్డి గారు సుదీర్ఘంగా 7 గంటల సమావేశాలు పెట్టిండు, కానీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు సరికదా. మే తర్వాత ఆలోచిద్దామని డిఏలకు కూడా దేశ చరిత్రలోనే మొదటిసారి మళ్ళీ ఒక సబ్ కమిటీ వేసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. పిఆర్సీ 6 నెలల్లో అమలు చేస్తామన్నారు. 6 నెలలు కాదు కదా, సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇచ్చారు పిఆర్సీ కమిషనర్. ఇప్పటి వరకు పిఆర్సీకి సంబంధించినటువంటి ఊసు లేదు. పిఆర్సీ ఎప్పుడో దేవుడెరుగు పిఆర్సీ, కనీసం డిఏలన్నా ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు అడిగిన డిఏలు లేవు. ఇంటీరియం రిలీఫ్ కూడా హెచ్చింపు చేయమన్నారు. మళ్ళీ పిఆర్సీ కమిటీ మీరు సంవత్సరం అన్నారు, ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. మరి మధ్యంతర భృతి కేసీఆర్ గారు మధ్యంతర భృతి 5% ఇచ్చిండ్రు. మరి మధ్యంతర భృతి కనీసం మధ్యంతర భృతి అయినా ప్రకటించడం ఈ ఉద్యోగ సంఘాలు అడిగితే దానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. అట్లాగే 7,600 మంది ఉద్యోగులు రిటైర్ అయినరు. 31 మార్చ్ 2024 నుండి ఇప్పటి వరకు 7,600 మంది ఉద్యోగులు రిటైర్ అయినరు. దాదాపుగా 3,700 కోట్ల రూపాయలు బకాయిలు ఇలా రిటైర్మెంట్ ఉద్యోగులు రోధిస్తున్నారు. ఇలా కన్నీళ్లు పెడతా ఉన్నారు, ఆగ్రహిస్తూ ఉన్నారు. మీరేమో ఒకవైపు విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు. 7,600 ఈ కుటుంబాలు, రిటైర్మెంట్ అయినటువంటి కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు ఉద్యోగులు ఒకవైపు, 7,600 ఉద్యోగులు కుటుంబాలు ఒకవైపు. వీళ్ళందరూ కూడా రోజు సచివాలయం చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు, కానీ వాళ్ళకి రావాల్సిన గ్రాట్యుటీ కానీ ఎన్కాష్మెంట్ లీవ్ కానీ సరెండర్ లీవ్ కానీ ఏ ఒక్క రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఉద్యోగులు అందరూ కూడా అడిగినప్పటికి కూడా ఈ జవాబు చెప్పే నాతుడు లేడు. ఇట్లా ఎన్నడూ కూడా జరగలేదు. ఏమనంటే మేము అన్నీ చేసినాం, ఇది ప్రజాపాలన జనరంజక పాలన అనే చెప్తున్నారు తప్ప ఏ ఒక్కటి కూడా చేసినటువంటి పాపర పోలేదు. హెల్త్ కార్డులకు సంబంధించి కూడా వెంటనే ఇస్తామన్నారు. సంవత్సరం గడుస్తుంది, హెల్త్ కార్డుల ప్రస్తావన లేదు. ఉద్యోగులు కాంట్రిబ్యూషన్ కూడా ఇస్తాం, మేము 500 రూపాయలు 1% ఇస్తామని ఉద్యోగులు కాంట్రిబ్యూషన్కు సంబంధించి కూడా చెప్పారు. కాంట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి అంశం కూడా లేదు. అంటే మొత్తంగా ఈ సంవత్సర కాలంలో మేము నెల వేతనాలు ఇస్తున్నామనే పేరు మీద ఒక పిఏఓ ద్వారా ఎస్టీఓ ద్వారా వేతనాలు వచ్చేటువంటి ఉద్యోగులకు మాత్రమే 1వ తారీఖు నాడు వేతనాలు ఇస్తున్నారు తప్ప కాంట్రాక్ట్ ఉద్యోగులకు 1వ తారీఖు వేతనం రావడం లేదు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనం రావడం లేదు, పార్ట్ టైం ఉద్యోగులకు వేతనం రావడం లేదు, గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగాలు వాళ్ళకు రావడం లేదు. ఇట్లా చాలా వర్గాలు, కొన్ని వర్గాలు అయితే 6 నెలలుగా వేతనాలు రానటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఇలా రోజు వీధులకు ఎక్కుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కనీసం చూడడం లేదు. కాబట్టి వెంటనే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ డిమాండ్లన్నీ కూడా, మరి సంవత్సర కాలం అయింది, బాగా విజయోత్సవాలు చేస్తున్నామంటున్నారు రేవంత్ రెడ్డి గారు.
మరి ఈ విజయోత్సవాల్లో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు భాగం లేదా అని మేము అడుగుతా ఉన్నాం. నిన్ననేమో ఆ ఉద్యోగులకు సంబంధించి హెల్త్ సంబంధించినటువంటి ఉద్యోగులందరినీ పిలిచి వాళ్ళకి చెప్పేటువంటిది ఏంది, ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పాలని రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాడు. ఉద్యోగులకు అందరికీ మీరు ఇచ్చేటువంటి సందేశం ఎట్లుండాలి, పని బాగా చేయాలి, రోగులను సరైనటువంటి రీతిలో వారికి చికిత్స అందజేయాలి, సమయానికి మనం పని చేయాలి, మన మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంది, ఆరోగ్య తెలంగాణ చేయాలని చెప్పే బదులు అక్కడ కూడా పొలిటికల్గా ఇవాళ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి వాళ్ళని అంటే ఇవాళ అడుగుతున్నటువంటి బీఆర్ఎస్నో ఇతర ప్రతిపక్షాలనో మీరు తిప్పికొట్టాలని ఉద్యోగులకు కూడా పిలిపించేటువంటి ఒక దుర్గతి మొదటిసారిగా ఇవాళ కనబడతా ఉన్నది. ప్రజలు ఇప్పటికే అనేక సందర్భాలు అదే పనిలో ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని ఎట్లయితే చెప్పారో ప్రజలు బుద్ధి చెప్పే పనిలోనే ఉన్నారు. లగచర్లలో చెప్పిండ్రు, ఆ నిర్మల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ దగ్గర చెప్పిండ్రు, హైడ్రా విషయంలో చెప్పిండ్రు, అట్లాగే మూసి విషయంలో చెప్పిండ్రు. రైతు బంధు రాక, రుణమాఫీ లేక రైతులు ఒకవైపు బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఉద్యోగులు ఉపాధ్యాయులు చెప్తా ఉన్నారు, నిరుద్యోగ యువకులు వాళ్ళందరూ అదే పనిలో ఉన్నారు, ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే పనిలో ఉన్నారు. మీరు ప్రభుత్వాన్ని ఎవ్వరు బదనాం చేయడం లేదు. మీరు రుణమాఫీ మొత్తం చేసినాక, రైతులకు రైతు బంధు ఇచ్చినాక, ఉద్యోగులకు 5 డిఏలు ఇచ్చినాక మేము మాట్లాడితే డెఫినెట్గా ప్రజలే మమ్మల్ని శిక్షిస్తారు. మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదనే దాంతోనే ఇలా ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా నిత్యం ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు తెస్తారు. చివరికి మీరు గురుకులాలకు సంబంధించి మా పార్టీ కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కమిటీ వేసి గురుకులాల్లో ఉన్నటువంటి సమస్యలు, ఎందుకంటే గత సంవత్సర కాలంగా 50 మంది చనిపోయారు. ఈ 50 మంది చనిపోతే వాటికి సంబంధించి ఎట్లా ఉంది, ఫుడ్ పాయిజనింగ్ వల్ల అనేక మంది చనిపోయినరు, రకరకాల కారణాల వల్ల ఇవాళ గురుకుల పాఠశాలన్నీ కూడా కుదేలైపోయినాయి. దీనికి కారణం ఏందని మా ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో కమిటీ వేసి మా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా పోతామంటే కనీసం గురుకుల స్కూళ్ళల్లో కూడా ఎంట్రీ ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే శాంతి భద్రతలు అనేటువంటివి మీరు సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు ప్రభుత్వం చెప్పి తద్వారా ఆ గురుకులాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం చేసి గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులకి ఒక గౌరవప్రదమైనటువంటి విశ్వాసం ఇవ్వడానికి ప్రభుత్వంగా పనిచేయాలి, ప్రతిపక్షంగా పనిచేయాలి. కానీ ఈ రెండు చేయకుండా ఇవాళ మొత్తం గురుకుల బాటనే ఎవరైనా గురుకులాలకు పోయి మీకు తిండి దొరుకుతుందా, సరైన వేలకు టీచర్లు వస్తున్నారా అనే విషయాలు, అనేక విషయాలు అడిగి నాణ్యమైనటువంటి చదువు ఉందా లేదా అనేటువంటి విషయం. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక మానవీయ కోణంతో అనేక గురుకులాలు, అనేక హాస్టళ్ళు పెట్టినటువంటి విషయం తెలుసు. లక్షలాది మంది విద్యార్థులు ఇవాళ చదువుకుంటా ఉన్నారు. కాబట్టి వీళ్ళ చదువునంతా కూడా భగ్నం చేసే విధంగా ఇవాళ ప్రభుత్వం మరి పూర్తిగా శాంతి భద్రతల పరిస్థితి అయితే ఏమైనా ఒక మాట మాట్లాడితే ఇవాళ పోలీసులు వస్తూ ఉన్నారు. గురుకులాలకు పోతే పోలీసులు వస్తారు, టీఆర్ఎస్వి విద్యార్థులు పోతే పోలీసులు వస్తారు, సోషల్ మీడియా మాట్లాడితే పోలీసులు వస్తారు. ఇవాళ మొత్తంగా కూడా ఒక పోలీస్ రాజ్యంగా చేసేటువంటి పని చేసి ఇలా ఏడాది దినం పెట్టుకునేటువంటి పని చేస్తూ ఉన్నారు. ఈ ఏడాది దినం మొత్తం వైఫల్యాలకు ఏడాది దినం తప్ప ఇంకొకటి కాదు. అట్లాగే శాంతి భద్రతలు తెలంగాణ ఎప్పుడు కూడా గత 10 ఏళ్ళుగా మనం అందరం కూడా చూసినాం. తెలంగాణ ఎంత సుఖ సౌభాగ్యాలతో ఉందంటే శాంతి భద్రత పరిస్థితి. 2014 ముందు పల్లెలన్నీ కూడా ఒక నిర్బంధ కాండని, తెలంగాణలో ఏ యువకుడు కూడా ఎవ్వరు కూడా గ్రామాల్లో ఉండనటువంటి స్థితి ఉండేది. అటువంటి స్థితి నుండి 10 ఏళ్ళుగా ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకొని, ఎవరి కష్టం వాళ్ళు చేసుకొని సుఖంగా ఉన్నటువంటి తెలంగాణను మళ్ళా అల్లకల్లోలంగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటీవలే 12 నెలల్లో 16 ఎన్కౌంటర్లు అయినాయి అనేటువంటి విషయం కూడా మనం నిన్ననే అనేక మంది పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల వేదికలు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కనీసం ఆ ఎన్కౌంటర్ ప్రాంతానికి కూడా అమరవీరుల బంధుమిత్రుల కమిటీ అనేటువంటి కమిటీ మేము పోయి చూస్తామంటే కూడా వారికి కూడా అవకాశం ఇస్తలేరు. కనీసం చనిపోయినటువంటి భార్యలకు కూడా మీరు అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఎట్లా మాట్లాడినో మనకు తెలుసు. నక్సలైట్లు ఉంటే బాగుండేదని ఆయన టీడీపీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చెప్పినటువంటి విషయం. అట్లాగే టీపీసీసీ అధ్యక్షుడిగా వాళ్ళు లేకపోవడం వల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతున్నదని అనేక సందర్భాల్లో నక్సలైట్ల గురించి మాట్లాడిండు. ఒకప్పుడైతే మరి సెక్రటరియట్ టోమ్స్ కూడా నక్సలైట్లు వచ్చి కూలగొట్టాలని చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. మరి ఈ 10 ఏళ్లలో లేనటువంటి నిర్బంధం ఎందుకు ఈ సంవత్సర కాలంలోనే మొదలైందనేటువంటి విషయాన్ని ప్రజలందరూ, ప్రజాస్వామికవాదులందరూ కూడా
ఆలోచించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. మరి ఎందుకు ఏడాది దినం విజయోత్సవాలు జరుపుకుంటున్నారు? ఇటు ఉద్యోగులకు దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. డెఫినెట్గా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, గురుకుల బాటకు పోనీయకపోయినా, మా సోషల్ మీడియా సైనికులు అరెస్ట్ చేసినా, మా పెద్ద పెద్ద నాయకుల మీద కేసులు పెట్టినా, మీరు ఎన్ని చేసినా బీఆర్ఎస్ పార్టీ సైనికుల్లాగా, క్రమశిక్షణ సైనికుల్లాగా కేసీఆర్ నాయకత్వంలో ప్రతి సమస్య మీద స్పందిస్తుంది, ప్రతి ప్రజల పోరాటంలో వెన్నంటి ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో రాబోయే కాలంలో మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, మా హరీష్ రావు నాయకత్వంలో ప్రతి అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోయి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు నిద్రపోమనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.